ఆయన గెత్సేమనే సన్నిధిలో వనములో ప్రార్థన చేస్తున్నారండి. ఎలా అండి? యొక్క ప్రతి ఒక్క మానవుల రక్షణ కొరకే ఆయన ప్రార్థన చేస్తున్నారండి. ప్రార్థన చేస్తూ ఆయన ఈ యొక్క ప్రార్థన గొప్ప ప్రార్థన అండి. ఎందుకంటే ఈ యొక్క మానవుల రక్షణ కొరకు వచ్చిన గొప్ప యేసయ్య, మన యేసయ్య. ఈ యొక్క తండ్రి ఎవ్వరికీ లేడండి, గొప్ప తండ్రి. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనంలో చూసుకుంటే, చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఆయన చేయటానికి సంపూర్ణమైన పని ఆయన భూమి మీద నెరవేర్చడానికి వచ్చినాడండి. ఆయన మహిమపరచడానికి వచ్చిన గొప్ప దేవుడు కదండి. ఎంత గొప్ప దేవుడో చూడండి. చాలా మంది ఈ యొక్క లోకంలోనికి వస్తూ ఉంటాం, వెళ్ళిపోతూ ఉంటాం, కానీ అదేం పని అన్నది మనం నెరవేర్చలేము. కానీ దేవాతి దేవుడు, పరిశుద్ధుడు యేసు ప్రభు వారు ఏం చేశారంటే, ఆయన తండ్రి ఏదైతే పని అప్పు చెప్పారో ఆ పని నిమిత్తము ఎలా చేశారండి? సంపూర్తి చేస్తారండి. ఈ లోకానికి మనం మానవులుగా వస్తుంటాం. మానవులుగా వచ్చి ఏం చేస్తామంటే, మధ్యలోనే మన పనిని ముగించుకుని మనకిచ్చిన తండ్రి మనకిచ్చిన పని ఏం చేస్తామండి? మధ్యలోనే ఆగిపోయి మనము ముగించుకుని వెళ్ళిపోతాం. వెళ్ళిపోయే ముందు మన బంధువులను పిలిచి, అయ్యో నేను ఎన్నో చేయాలనుకున్నాను, చేయలేకపోయాను. నా కొడుక్కి పెళ్లి చేయాలనుకున్నాను, నాకు ఇల్లు కట్టుకోవాలనుకున్నాను, కట్టుకోలేకపోయాను, కానీ నేను మధ్యలోనే అది ముగించుకుని నేను వెళ్ళిపోతున్నాను అనేసి మానవులుగా మనం అనుకుంటాం. కానీ మన ఆత్మీయ తండ్రి, మన కొరకు వచ్చిన తండ్రి ఎలా మాట్లాడుతున్నాడండి? సంపూర్తి చేస్తాడండి. ఆయన మన కొరకు తండ్రికి ఏదైతే వాగ్దానం చేశాడో ఆ పని సంపూర్తి చేస్తాడండి. ఆయన మహిమపరచడానికి ఏం చేశాడంటే, సంపూర్తి చేసి ఆయన ఎంతో విజయముగా ఘనమెత్తి చెప్తున్నాడండి, నేను సంపూర్తి చేస్తాను అనేసి తండ్రికి చెప్తున్న గొప్ప మాట అండి. యెషయా గ్రంథము 53:5వ వచనంలో చూసుకుంటే, మన అతిక్రమం బట్టి అతను గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానమైన శిక్ష అతని మీద పడెను, అతను పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతున్నది. చూసారండి, ఆయన మన కొరకు అండి. ఎవరి కొరకు వచ్చి ఉన్నాడండి? మన కొరకు, పాపము నుండి రక్షించడానికి వచ్చిన గొప్ప దేవుడు, మన కొరకు వచ్చిన దేవాతి దేవుడు. ఎవరు వస్తారండి? ఈ లోకంలో ఎవరో రాలేరు. కానీ మన బంధువులు కానీ మన రక్త సంబంధులు కానీ ఎవరో రాలేరు. కానీ మన కొరకు ఆయన ఎంత గాయపరచబడి ఉన్నారో చూడండి. ప్రతి విషయంలో చూసుకుంటే ఆయన మీద శిక్ష పట్టదండి. ఆయన ఏమీ చేయలేనప్పటికీ ఆయన మౌనంగా ఉండిపోయాడండి. ఆయన మౌనంగా ఉండిపోయి ఆయన ఎన్ని దెబ్బలు పొంది ఉన్నాడో చూడండి. ఆయన దెబ్బలు పొందినప్పుడు కొంచెం మనం ఆపరేషన్కి వెళ్తూ ఉంటామండి. ఆయన ఈపు ఎలా దున్నబడిందండి, ఒక పీస్ పడుతున్నప్పుడు కింద ఆ బ్లడ్తో చాలా బాధపడుతూ ఉండేవారు. కానీ యేసు ప్రభు వారికి ఏ అనెస్థీషియా లేదండి. ఇచ్చారండి? లేదు. కానీ మనం ఏదైనా ఆపరేషన్ చేసే పార్ట్కి ఇంజెక్షన్ ఇస్తుంటామండి. కానీ యేసు ప్రభు వారికి ఇంజెక్షన్ అన్నదే లేదు. మొత్తం బాడీ అంతా, శరీరం అంతా గాయాలతో నిండి ఉన్న యేసయ్యకు ఏ మొత్తు లేదండి. మొత్తు లేకపోయినా ఆయన నీ కొరకు, నా కొరకు ఆయన మౌనంగా ఉన్నారంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలా. ఆయన నీ కొరకు, నా కొరకు మౌనంగా సిలువలో త్యాగం అవుతున్నారంటే మన గొప్పతనం కాదండి. ఆయన ఇచ్చిన గొప్ప శక్తి. తండ్రికి కుమారుడికి ఒక ఏర్పడిన బంధం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏదైతే ప్రణాళికతో కుమారుని పంపించి ఉన్నాడో ఆ కుమారుడు కూడా అదే ప్రణాళిక ఈ భూలోకానికి వచ్చినప్పుడు గొప్పగా నెరవేర్చాడండి. అంతే కదండి.
మొత్తు లేనప్పటికీ, ఎనర్షీష లేనప్పటికీ, మొత్తు లేకపోయినా దేవుడు నీ కొరకు నా కొరకు ఆ బాధ అంతా భరిస్తూ ఎలా ఉన్నారండి? మౌనంగా, వదకు తేబడిన గొర్రె పిల్లవలే మౌనంగా ఉన్న మన యేసయ్య మన కొరకు ఎంత త్యాగం చేస్తున్నాడు చూడండి. ప్రభు మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళి ఆకాశమునకు వెళ్ళి కనులెత్తి తన తండ్రికి కనులెత్తి చూస్తున్నాడంటే, ప్రభా నువ్విచ్చిన తండ్రి, నువ్విచ్చిన పని నేను సంపూర్తి చేస్తేననేసి చూస్తున్నాడండి. మరి మనకు దేవాతి దేవుడు మనం పరీక్షించుకుంటే దేవాతి దేవుడు మనకిచ్చిన పని ఏం చేస్తున్నాం? సంపూర్తి చేస్తున్నామా? ఈ లోకానికి మనలను ఎందుకు పంపించున్నాడు? మన కుటుంబం చూసుకోవడానికేనా? కాదు కదండి. ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన గొప్ప దేవుడండి. ఎవరు పెట్టగలరండి? కాకపోతే దేవాతి దేవుడు నీకేదైతే పని అప్పచెప్పాడో ఆ పని మనం ఏం చేయగలుగుతున్నాం? మనకు యేసయ్యైతే ఇదిగో నీవు ఇచ్చిన పని నేను సంపూర్తి చేస్తేనని ఆకాశం వైపు కనులెత్తి తండ్రి వైపు చూస్తున్నాడు. మరి మనం చూడగలుగుతున్నామా తండ్రి వైపు? మనం తండ్రిలా ప్రభు ఎలా జీవించాడో అదే మాదిరి కలిగి ఉండాలని యేసయ్య చూస్తున్నాడండి. మనం కూడా అలా చూడగలుగుతున్నామండి. చూడాలని మనందరము కలిగి ఉండాలండి. ఎవరో కాదండి, అంజులు ఎంత బాగా ఉంటారో. మనమైతే దేవుని బిడ్డలమై ఉండి కూడా ప్రతిరోజు దేవుణ్ణి గాయపరుస్తూనే ఉంటాం. ఆయన సిలువ వేయడానికే చూస్తూ ఉంటాం. ఇస్రాయేలైతే ప్రభువుతో 12 మంది శిష్యులు కూడా ప్రభుతో తిరుగుతూనే ఉన్నవారే, ప్రభు గొప్ప కార్యాలు చేస్తానే ఉన్నవారే. కానీ ఏం చేశారండి? ప్రభుని ఇస్రాయేలు 31 నాణములకు అమ్మేసుకున్నాడు. అమ్మేసుకుని తన అద్భుతాలు చూసి, తన ఆశ్చర్య కార్యాలు చూసి ఏం చేశాడంటే, అయ్యో నా ప్రభుని నేను అమ్మేసుకున్నానా అని తనలో తానే తప్పు తెలుసుకుని ఏం చేశాడండి? తన పశ్చాత్తాపం పొంది ముడిపెట్టుకున్నాడు. ఇస్రాయేలు తండ్రిని ఒకసారి చంపేసాడండి. కానీ మనం దినదినమో చంపేస్తున్నాం. ఆయనకు సాక్షులుగా ఉండలేకపోతున్నాం. ఆయనకు ఎలాగా మహిమ పరచాలో ఉండలేకపోతున్నాం. దేవుడు మనకిచ్చిన సమయము దుర్దినాల్లో ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఇదే గొప్ప సమయం, ఇదే అనుకూలమైన స్థితిలో మనం ఉన్నప్పుడు మనకిచ్చిన సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోకుండా మనం ఎలా ఉంటున్నామండి? దేవునికి ఇష్టమైన వారిగా, ఆయన మెచ్చేవారిగా మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నారండి. అంతే కదండి. లోక సువార్త 2వ అధ్యాయము 49వ వచనంలో చూసుకుంటే, తల్లిదండ్రులు మరియా యేసేపు తండ్రి యేసయ్యను ఎదుగుతున్నారండి. ఎదుగుతున్నప్పుడు నన్ను ఎలా ఎదుగుతున్నారు? నా తండ్రి పని మీద నేను తిరుగుతున్నాను అని ఒక 12 ఏళ్ల వయసులోనే కుమారుడు అంత బాధ్యత తీసుకుంటే, మరి మనకి ఎంతండి? 7 సంవత్సరాల నుంచో వస్తూ ఉంటాం, వెళ్తూ ఉంటాం. కానీ దేవుని పని మాత్రం రాలేము, చేయలేము. కానీ దేవుడు నీ కొరకు నా కొరకు అదండి చూస్తున్నాడు. దేవుడు పని మనకి ఏదైతే అప్పు చెప్పాడో మనము ఎలా అప్పు చెప్పాలి? ఇదిగో ప్రభువా నువ్వు చెప్పిన పని నేను చేసేను అనేసి మనం చూపించేవారుగా ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆయన తండ్రి పని నిమిత్తం తిరుగుతున్నాడంటండి. మరియా యేసేపు ఏం చేశారంటే, పస్కా పండుగకు ఎప్పుడు యెరూషలేమునకు వెళ్తారండి. వెళ్తున్నప్పుడు కుమారుడు కూడా నాతో పాటు వచ్చేస్తాడు కదా అనుకుని మరియా ఈ యేసేపు వెళ్ళిపోతున్నప్పుడు కుమారుడు వెళ్ళలేదండి. ఎందుకంటే తండ్రి పని ఎరిగిన యొక్క యేసయ్య ఏం చేస్తున్నాడండి? పని నిమిత్తం తిరుగుతూ ఉన్నాడు. మరి మనము ప్రభు పని నిమిత్తం తిరుగుతున్నామా? ఈ లోకంలో ఎలా ఉంటున్నామో మనం పరీక్షించుకోవాలి. ఈ యొక్క 7 మాటలు అయిపోయినప్పుడు మన పని అయిపోయింది అనుకోకూడదండి. ప్రతి దినము మనము దేవుణ్ణి
గాయపరిచే వారిగా ఉండకూడదు. దినముల చెడ్డి అండి. మీరు హాస్పిటల్లో చూసుకుంటే అనేక మంది పేషెంట్లు అండి. దేవుడైతే మన సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను చాలా కాపాడుతూ ఉంటున్నాడండి. ఇలా బాత్రూంలో పడిపోయిన వెంటనే చేతులు ఇరిగిపోయి, కాళ్ళు ఇరిగిపోయి, ముఖం అంతా బ్లడ్తో వస్తూ ఉంటారండి. మేము చాలా దుఃఖిస్తూ ఉంటాం. ఆపరేషన్ చేయలేక కాదండి, వాళ్ళ పడుతున్న బాధ, వేదన అలాంటిది. కానీ మన యేసయ్య మన కొరకు ఎంత బాధ అనుభవించాడో, మన కొరకు ఎంత శ్రమ పడ్డాడో, ఆ శ్రమ అంతా ఆయన నేను బాధపడుతున్నానని అనుకోలేదు, కానీ నేను విజయవంతముగా సంపూర్తి చేస్తేనని ప్రభువుకు యేసయ్య మొరపెడుతున్నాడండి తన తండ్రికి. మరి మన యేసయ్య మన కొరకు వచ్చిన ప్రభువుకు మనం ఏం చేయగలుగుతున్నాం, మనం ఎలా చెప్పగలుగుతున్నాం? మన పనులే కాదండి, దేవుని పని కూడా చాలా ఎక్కువ ఉంది. కోసేవారు కొద్దిమందే ఉన్నారంటే అండి, పంట అయితే విస్తారంగా ఉందంట. అయితే మనం ఎలా చేయాలంటే ప్రభు కొరకు మనం సాక్షులుగా ఉండాలండి. మంచి దినాల్లో ఉన్నామండి. ఏ సమయం ఎలాంటిదో తెలియదు. యోహాను సువార్త 4:34 చూసుకుంటే, చూచి నన్ను పంపిన వాడి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తొలగొట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. చూసారండి, ఆయన పని అంటే శిష్యులు ఒక సమరయ స్త్రీని ఒక యేసయ్య సువార్త విషయంలో ఆమెను మార్చడానికి ఏం చేస్తున్నారంటే మాట్లాడుతున్నప్పుడు ఈ శిష్యులు వచ్చి ప్రభువా అని అడుగుతున్నారు. ప్రభువా, ఇంత టైం అయిపోయింది కదా, మనం ఫోన్ చేద్దాము రండి అంటే ఆయన మాట్లాడుతున్న మాట మళ్ళీ ఒకసారి చదువు. చూడండి, ఆయనకి ఏదండి ఆహారము? ఆయన పని ముట్టించుటకు, ఆయన పని చేయటానికి ఆయనకి గొప్ప ఆహారం అయి ఉన్నదంటండి. మరి మనం ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ ఆహారము కలిగి ఉంటున్నామండి? శారీరక ఆహారం కదండి, ఆత్మీయ ఆహారము మనం కలిగి ఉండి ప్రభు పట్ల మనము ఎలా ఉంటున్నామో పరీక్షించుకోవాల్సిన వారమేనో. అంతేకాదండి, మనము బ్రతికి ఒక్కరోజు లేచి నించుంటున్నామంటే అది కేవలము దేవుని కృప మాత్రమండి. యోహాను సువార్త 10:17-18 చూసుకుంటే, నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాను. ఎవడునూ నా ప్రాణం తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. చాలండి, చూసారండి, ఆయన ప్రాణమును పెట్టడానికి వచ్చి ఉన్నాడండి. ప్రాణం పెట్టడానికి మాత్రం వచ్చి ఉన్నాడండి. కానీ ఆయన ప్రాణం ఇచ్చే ప్రభువాని అడగటానికి ఆయన చెల్లించలేక కాదండి. ఆయన కేవలం తండ్రి ఈ లోకానికి ఎందుకు పంపించున్నాడంటే ప్రాణం పెట్టి ఈ పాపులను రక్షించటానికి మాత్రం వచ్చి ఉన్నాడండి. ఆయనకు అధికారం కలదండి ప్రాణము తీయటానికి కానీ వేయటానికి కానీ. ఎవరి చిత్తమండి? దేవుని చిత్తమండి. ఏదైనా తన తండ్రి దగ్గర నుంచి వచ్చి ఉన్నాడు కనుక ఏం చేయాలంటే తిను అధికారం కలదు. ప్రాణం తీయటానికి ఎవరు సరిపోతారండి? మానవులు. మనం ఎంతటి వారమండి? కాదు. కానీ దేవుని ఏం చేశాడంటే, నేను ఆ పాపములు మోసుకుని పోతున్న దేవుని గొర్రెపిల్ల, ఆయన ఎంత వదకు తేబడి నీ కొరకు నా కొరకు ఆయన మన కొరకు ఏం చేయబడ్డాడండి? రక్తం అంతా కార్చుకుంటూ ఆయన బ్లడ్ ఒక కాలువ కింద పారుతుంది. ఆయన బ్లడ్ అంతా ఒక నీరు కింద అయిపోయిందండి. ఆయన శరీరంలో బ్లడ్డే లేదు. కానీ అలాంటి యేసయ్య మనకు తండ్రి ఉండడం మనం ఎంతో ధన్యులం. ఈ యొక్క అన్యులను చూసుకుంటే మరొకసారి వాళ్ళలో ఎంత విశ్వాసంగా ఉంటారో, ఎంత భక్తిగా ఉంటారో, కానీ మనలో విశ్వాసమే కనపడదు. విశ్వాసము లేకపోతే దేవునికి ఇష్టడై ఉండుట. మనము ఏం తెలుసుకోవాలంటే, ఈ లోకంలో మనం అన్నీ తెలుసుకుంటాం, దేవుని సన్నిధిలోకి వస్తాం, దేవుని ప్రార్థిస్తాం, దేవుని పాటలు వింటూ ఉంటాం. కానీ మనలో ఉన్న కోపాన్ని, దేహాన్ని చంపుకోకుండా మనకి ఏది నచ్చిందో అది మాట్లాడేస్తాం. అంతేకాదండి, దేవుడు ఏదైతే మనసు కలిగి ఉన్నాడో అదే మనసు కలిగి ఉండకపోతే ఈ యొక్క రాకడకు మనకు దగ్గరగా ఉన్నదండి.
దేవాతి దేవుడు నీ కొరకు నా కొరకు వచ్చిన దేవుడు ఏం చేశాడంటే గొప్ప కార్యం చేస్తా ఉన్న దేవుణ్ణి మనం ఎంతగా మహిమపరిచినా చాలా తక్కువండి. ఆయన ప్రభు వైపు తండ్రి నీవు నాకు ఇచ్చిన పని నేను చేస్తేనని తండ్రి వైపు చూస్తున్నాడు. మనము కూడా అలా చూడాలా. అంతే కదండి, యేసయ్య మనకి ఎన్నో మాదిరిగా ఉండి వెళ్ళారండి. ఈ యొక్క మాదిరి మనం కలిగి ఉండకపోతే మనం ఎంతకాలం బ్రతికినా అది వ్యర్థమేనండి. అయితే ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన సింహాసనం మీద ఉండడం కావాలా, భూలోకంలో ఉండడం కావాలనుకుంటే ప్రభు వారు ఏం చేశారండి, నాకు భూలోకమే కావాలని ఎవరి కోసం వచ్చాడండి, మన కొరకు వచ్చిన మన రక్షకుడు ఏం చేశాడంటే భూలోకాన్ని ఎంచుకున్నాడండి. ఎవరైనా సింహాసనం ఎంచుకోవాలి కదండి, కానీ నాకు సింహాసనం వద్దు, భూలోకం కావాలని ఆయన శ్రమలు పడటానికి కొరకు మన కొరకు వచ్చిన గొప్ప తండ్రి కదండి. ఇలాంటి తండ్రిని మనము విడిచిపెట్టేస్తే మనకన్నా దురదృష్టవంతులు మరొకరు ఉండరండి. నీకు మహిమ కావాలా, సిగ్గు కావాలంటే ఏం కోరుకుంటారండి? నేనైతే మహిమ కావాలి ప్రభువా అని నేను అనుకుంటానండి. కానీ యేసయ్య నాకు సేదరింపే ఇష్టమండి అని కోరుకున్నాడండి. సేదరింపు కోరుకున్న గొప్ప తండ్రి కావాలా? సింహాసనం మీద మన తండ్రి ఆయన తలుచుకుంటే ఎంతండి ఏదైనా చేయగలడు. కానీ దేవాతి దేవుడు ఏం చేసుకున్నాడంటే సేదరింపు నీ నా కొరకు ఆయన ఉమ్మి వేసుకుని ఆయన నలగొట్టబడిన గొప్ప తండ్రి, గొప్ప దేవుడు యొక్క రక్షకుడు మన కొరకు వచ్చిన గొప్ప యేసయ్య. ఈ పరలోకంలో ఉన్నప్పుడు ఈ యొక్క దేవాతి దేవునికి ఎవరైనా సిలువేస్తారండి? వేయలేరు. కాకపోతే ఆయన ఈ యొక్క లోకానికి వచ్చి నీ నా పాపములకు ఆయన బలి అవ్వటానికి వచ్చి సిలువలో మరణమైన దేవుడు. ఆయన పరలోకంలో ఉన్నప్పుడు ఆయన చుట్టూ ఎంతమంది దూతలండి, ఆయన పరిశుద్ధుడు 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 అంటూ పూజింపబడుతున్న తండ్రి పరలోకమును విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి సిలువలో నీ నా పాపములను మోసుకుని పోతున్న గొప్ప దేవుడండి. మరి ఇంత గొప్ప దేవుడు మనము కలిగి ఉన్నాం కనుక మనం ఏం చేయాలంటే ఆయన ఈ శిలువలో పలుకుతున్న మాటలే కదండి, ఎప్పుడు అనుదినము అనుక్షణము ప్రభు వారిని జ్ఞానిస్తూ ఆయన మాటల ప్రకారంగా మనం అందరము ఉండాలని ఆయన ఆశ. ఆయన ఈ శిలువలో పలుకుతున్న ప్రతి మాట మనం గుర్తు చేసుకుంటే ఆయన ఏం చెప్పారంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా నన్ను జ్ఞాపకం చేసుకోండి, నేను ఎలాగా మాధురత కలిగి ఉన్నానో మీరు అదే మాధురతను కలిగి ఉండండి. అంటే ఈ లోకంలో మనం ఎన్నున్నప్పటికీ యేసే లేని జీవితము వ్యర్థమండి. ఆయన సిలువలోనే పాపాన్ని పోగొట్టేసాడండి, అపవాదిని కూడా చితక్కొట్టేసాడండి. సిలువలోనే మన మరణాన్ని విడిచిన గొప్ప దేవుడు. మరి ఇలాంటి దేవుడిని మనం అందరం కలిగి ఉన్నాం కనుక ఆయనకు మనము సాక్షులుగా అనుదినము ఆయనను ప్రచురింప చేసేవారిగా మనం అందరం ఉండాలని ఆయన ఒక కోరిక, ఆయన ఒక ఆశ. ఆయన ఆశ నిమిత్తము మనం అందరం ముందు ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన కోరిన రేవుకు మనం అందరం వెళ్ళాలని ఆయన ఒక ఆశ. ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను.